హైకోర్టులో పిలేసినాము, ఆగిపోయింది. తర్వాత ఇటువంటి సిచ్యువేషన్సే వేరే స్టేట్లో ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఇండివిజువల్ హైకోర్ట్స్ డిసిషన్ తీసుకోవచ్చు అని. ఈ పరిస్థితులలో గవర్నమెంట్ ఏం చేసిందంటే మొదలప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్లికేషన్స్ అని తీసుకున్నారు. అప్లికేషన్ ఫీసే కొన్ని వందల కోట్లు వాళ్ళు కలెక్ట్ చేయగలిగినారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినారు. వీళ్ళు ఏమంటున్నారంటే సబ్జెక్ట్ టు క్లియరెన్స్ అని అని అంటున్నారు. సో మీరు కరప్షన్ అక్కడ జరుగుతుందంటే ఒక బాధ్యత గల పౌరుడిగా మీరు ఏసీబీ గిట్ట ఇవ్వగలిగినారా? మీరు కాకుండా ఎవరైనా ముందుకు రావాలా, ఇవ్వాలా? నేను కూడా చాలా వింటున్నా ఇట్లా అక్కడ కరప్షన్ బాగా జరుగుతుందని. మనకేందంటే మనం ఏసీబీ మన పని కాదేమో, ఆగిపోతుందేమో, నోట్ అవుతుందేమో అని. కానీ ధైర్యం చేసి కొందరన్నా పోయి పట్టియండి, ఒకరిద్దరిని పట్టిస్తే అది చక్కగా అవుతుంది. లేకుంటే అక్కడ చాలా కరప్షన్, మీరు అన్నది 100% కరెక్ట్, చాలా కరప్షన్ జరుగుతుంది.